అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చాలా సంతోషం. రాష్ట్రంలో చక్కటి అభివృద్ధి పనులతో పాటు ప్రజలకు మేలు చేసే ఎన్నో కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లోని పల్లెల నగరాల తేడా లేకుండా అన్ని ప్రాంతాలు కూడా సమగ్రంగా అభివృద్ధి చెందాలని, ఆంధ్రప్రదేశ్లో ఉండే నగరాలు దేశాన్ని తలదన్నే నగరాలుగా ఉండాలని అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 10 నెలలుగా చేపడుతున్నారు. ముఖ్యంగా అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ కార్యక్రమాలు, అమరావతి ఏకైక రాజధాని, అద్భుత రాజధాని, పోలవరం సాధన, మన బిడ్డలకు ఉద్యోగాలు, పరిశ్రమలని ఆకర్షిస్తూ ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ముందుకు వెళ్ళేదానికి చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు. ముఖ్యంగా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు ఒక మంచి ఆలోచన చేసి నెల్లూరు నగరంలో ఏసీ బస్ షెల్టర్లు ఉండాలా, ఆ బస్సుల కోసం, ఆటోల కోసం వేచి చూసే ఆ యొక్క ప్రయాణికులు ఎండలో కాకుండా వారికి ఒక చక్కటి వస్తువులతో ఏసీ బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని ప్రారంభిస్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని మూలన పడేసిన పరిస్థితి. ఈరోజు దేవుడి దయ వల్ల, ఆంధ్ర రాష్ట్ర ప్రజల దయ వల్ల ఈనాడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రజలందరి దయ వల్ల మూడోసారి నేను ఎమ్మెల్యే కావడం జరిగింది. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 5 ఏసీ బస్ షెల్టర్లు ప్రారంభోత్సవం, అయ్యప్ప గుడి, కరెంట్ ఆఫీస్ సెంటర్, అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం పెద్ద హాస్పిటల్ వద్ద, అదేవిధంగా శబరి శ్రీరామ క్షేత్రం, మద్రాస్ బస్టాండ్, ఏసీ కూరగాయల మార్కెట్, ఈ యొక్క ప్రాంతాల్లో 5 ఏసీ బస్ షెల్టర్లు ప్రారంభోత్సవం. అయ్యప్ప గుడి వద్ద నేను అతిథిగా పాల్గొని, ఈ డివిజన్ కార్పొరేటర్ కూడా అతిథిగా పాల్గొని 29వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు దివ్యాంగుడు సయ్యద్ ఖాదర్ బాషా చేతుల మీదుగా 29వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకుడు దివ్యాంగుడు సయ్యద్ ఖాదర్ బాషా చేతుల మీదుగా ఈ యొక్క బస్ షెల్టర్ని ప్రారంభించడం జరిగింది. దానిలో మరో ముఖ్య అతిథిగా కుమార్, మరో దివ్యాంగుడు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఆ దివ్యాంగుల చేత, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న ఆ నాయకుల, ఆ కార్యకర్తల చేతుల మీదుగా ఈ యొక్క ఏసీ బస్ షెల్టర్లు ప్రారంభింపజేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఇదే విధంగా ముందుకు సాగుతామని మనవి చేస్తూ, మరోసారి ఒక చక్కటి ఆలోచన చేసిన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈరోజు 5 ఏసీ బస్ స్టాపుల్ని ప్రారంభించుకోవడం జరిగింది. చాలా సంతోషం. అయ్యప్ప గుడి, కరెంట్ ఆఫీస్ సెంటరు, గవర్నమెంట్ హాస్పిటల్ సెంటరు, అదేవిధంగా టీటీడీ కళ్యాణ మండపం దగ్గర మద్రాస్ బస్ స్టాండ్, ఈ 5 ఏరియాల్లో కూడా ఈరోజు ఏసీ బస్ స్టాపుల్ని ప్రారంభించుకోవడం నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ కమిషనర్ నందన్ గారికి, మాజీ మేయర్ పాలశ్రీ గారికి, ఎక్కడికక్కడ ఆయా డివిజన్లో కార్పొరేటర్లకి, కూటమి నాయకులకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ఏసీ బస్ స్టాప్లు అనేవి గతంలో తెలుగుదేశం పార్టీ ఉపయోగంలోకి తెచ్చినప్పటికీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా నిరుపయోగంగా
పెట్టిన విషయం మీడియా మిత్రులకి ప్రజలకి అందరికి కూడా తెలిసిన విషయమే. అయితే తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారు కృషితో తిరిగి ఈ ఏసీ బస్ స్టాప్లన్నీ కూడా ఈరోజు పునఃప్రారంభించి ప్రజలకు ప్రయాణికులకు అందరికి కూడా అందుబాటులో వచ్చినాయి. ముఖ్యంగా ఏసీ బస్ స్టాపులో వృద్ధులకు కానీ మహిళలకి గర్భిణీ స్త్రీలకి పిల్లలకి అందరికి కూడా ఈ సమ్మర్ సీజన్లో ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉంటాయి కాబట్టి అందరికి కూడా ఉపయోగంగా ఉంటాయి. ఇవన్నీ ఈ బస్ స్టాపులన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకొని అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలంటే అటు అధికారుల పైన ఎంత బాధ్యత ఉందో ప్రజల మీద ప్రయాణికుల మీద మనందరి మీద కూడా అంతే బాధ్యత ఉంది. దాన్ని మనందరం కూడా ఉపయోగంలోకి ఉంచుకొని ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కానీ అటు నెల్లూరు నగరం పూర్తిగా నెల్లూరు నగరంలో మంత్రివర్యులు నారాయణ గారు శాసనసభ్యులు సీతారెడ్డి గారు కలిసి ఒక పక్కా ప్రణాళికతో ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో పనిచేస్తున్నారనే దానికి ఇది కూడా ఒక నిదర్శనంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్న సంగతి కూడా మీకు అందరికీ తెలిసిందే. ఇంత అభివృద్ధికి సహకరిస్తున్న మాకు అన్ని విధాలా సహకరిస్తున్న గౌరవముఖి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, మంత్రివర్యులు నారాయణ గారికి, ఇతర అధికారులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 5 ఏసీ బస్ షెల్టర్స్ని స్థానిక టీడీపీ నాయకులు గిరిజారెడ్డి గారు, స్థానిక రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. గతంలో ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి మరో ఏసీ బస్ షెల్టర్ని గాంధీబొమ్మ సెంటర్లో గౌరవ పురపాలక శాఖ మంత్రి నారాయణ సార్ కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మన గిరిజారెడ్డి గారు చెప్పినట్లుగా సమ్మర్ సీజన్లో వృద్ధులు, చిన్నపిల్లలు, అదేవిధంగా గర్భిణీ స్త్రీలు వీరందరికీ కూడా ఈ వేసవి తాకిడిని తట్టుకొని వారు సురక్షితంగా ఉండేందుకు ఈ ఏసీ బస్ షెల్టర్స్ అనేటివి చాలా అనుకూలంగా ఉంటాయి. ఇటువంటి ఏసీ బస్ షెల్టర్స్ మనకి దాదాపుగా మెట్రో సిటీస్లో మాత్రం కనిపిస్తూ ఉంటాయి. దాదాపు ఇప్పుడు మన పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న నగరాల్లో కూడా ఎక్కడ కూడా ఉండవు. సో ఇటువంటి గౌరవం మన నెల్లూరు నగరానికి దక్కిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి ప్రజలు, ప్రయాణికులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, అధికారులందరూ కూడా ఈ బస్ షెల్టర్స్ యొక్క వినియోగంలోనూ వాటి మెయింటెనెన్స్లోనూ తమ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా వీటిని సక్రమంగా ఉపయోగించుకొని వాటిని అనవసరమైనటువంటి వారికి యాంటీ సోషల్ యాక్టివిటీస్కి ఉపయోగించుకోకుండా ప్రజలు కూడా బాధ్యతంగా ఉండాలని చెప్పి అందరూ కూడా పౌరస్ఫూర్తి మెలగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.